నమస్కారం. బాబోయ్, ఈ బొడ్డోడు మామూలుడు కాదు. బంతిని బౌండరీ దాటిస్తూ సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతుంటే బౌలర్లు బతకాలా వద్దా? 14 ఏళ్ల వయసులో వరల్డ్ రికార్డ్ ఏంట్రా బాబు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. వరల్డ్ ఫాస్టెస్ట్ 15 హాఫ్ సెంచరీస్లో టాప్ 6 వైభవ్ పేరునే ఉన్నాయంటే మనోడి బాధుడు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి. అసలు విషయం ఏంటంటే సౌత్ ఆఫ్రికా అండర్-19 టీంతో 3 వన్డేల సిరీస్ కోసం వైభవ్ సూర్యవంశీ కెప్టెన్సీలో టీమిండియా అండర్-19 టీం సౌత్ ఆఫ్రికాలో అడుగుపెట్టింది. ఆదివారం బెనోనీలోని వెల్మోర్ పార్క్లో 2వ వన్డే జరగ్గా ఈ మ్యాచ్లో టీమిండియా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్తో క్రికెట్ ప్రపంచానికే షాక్ ఇచ్చాడు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేసి యూత్ వన్డేల్లో టాప్ 4th ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లపై విరుచుకుపడి 24 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? వైభవ్ ఇన్నింగ్స్లో ఒక్క 4 కొట్టాడు, కానీ 10 సిక్స్లు బాదాడు. అంటే 60 రన్స్ సిక్సులతోనే వచ్చాయన్నమాట. ఈ మెరుపు ఇన్నింగ్స్తో వైభవ్ సూర్యవంశీ యూత్ వన్డేల్లో ఇండియా తరపున 2nd ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును కూడా తన జేబులో వేసుకున్నాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు భారత స్టార్ వికెట్ కీపింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ పేరు మీద ఉంది. 2016 అండర్-19 వరల్డ్ కప్లో నేపాల్పై ఢాకాలో పంత్ 18 బంతుల్లో 50 చేశాడు. ఈ లిస్టులో టాప్లో సఫారీ ప్లేయర్ స్టీవ్ స్టాల్క్ ఉన్నాడు. లాస్ట్ ఇయర్ జనవరి 27న స్కాట్లాండ్ అండర్-19 టీంపై 13 బంతుల్లోనే స్టాల్క్ హాఫ్ సెంచరీ బాధేశాడు. సెకండ్ ప్లేస్లో రిషబ్ పంత్ ఉన్నాడు. 2016లో నేపాల్ అండర్-19 టీంపై 18 బంతుల్లో 52 రన్స్ చేసి ఇండియా తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన రికార్డును కూడా పంత్ పేరు మీదే ఉన్నాడు. 3వ ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఉన్నాడు. ఒమర్జాయ్ 2018లో న్యూజిలాండ్ అండర్-19 టీం మీద 19 బంతుల్లో 54 రన్స్ చేశాడు. ఇప్పుడు 19 బంతుల్లో 51 రన్స్ చేసిన వైభవ్ 4వ ప్లేస్కు చేరుకున్నాడు. అయితే 8 ఏళ్ల నుంచి పంత్ రికార్డును మాత్రం భారత్లో ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు. చాలాసార్లు వైభవ్ 20-21 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసినా పంత్ రికార్డును మాత్రం చేరుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే 14 ఏళ్ల వైభవ్ రికార్డుల మీద రికార్డులో బద్దలు కొట్టడం ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్లో ఒక కొత్త జోష్ ఇస్తోంది. గతేడాది ఇంగ్లాండ్తో ఓవర్సెస్ స్టైల్లో జరిగిన మ్యాచ్లో కేవలం 52 బంతుల్లోనే సెంచరీ చేసి జూనియర్ స్థాయిలో అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కూడా వైభవ్ తన పేరిట రాసుకున్నాడు. అంతకుముందు లాస్ట్ సీజన్ ఐపీఎల్లో కూడా గుజరాత్ టైటాన్స్పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది ఐపీఎల్ రికార్డులు తిరగరాశాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ భారత ఆటగాడు చేసిన అత్యంత ఫాస్టెస్ట్ శతకంగా అది రికార్డులకు ఎక్కింది. ఇక రీసెంట్గా విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ తరపున ఆడిన వైభవ్ ఫస్ట్ మ్యాచ్లోనే 84 బంతులు 190 రన్స్ కొట్టి అరుణాచల్ బౌలింగ్ని చిత్తగొట్టాడు. ఇంకో పాయింట్ మర్చిపోయా, అదేంటంటే వైభవ్ బాదుడితో సఫారీ అండర్-19 టీం ఇచ్చిన 174 పరుగుల టార్గెట్ని మరో 24 బంతులు మిగిలిండగానే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా అండర్-19 టీం చేసేసింది. మరి వైభవ్ ఫ్యూచర్లో ఇంకెన్ని రికార్డులు సాధిస్తాడో అండ్ ఎంత త్వరగా టీమిండియాలో అడుగు పెడతాడో చూడాలి.